గురుగారు నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నాకు జన్మనిచ్చినటువంటి అమ్మతో నేను మాల వేసుకోవచ్చా? ఎంత పెద్ద తప్పండి అది. మాల వేసేది ఎవరు? గురుగారు కదా. అమ్మ ఏ స్థానంలో ఉంది? మాత, పిత, గురు. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో దైవంగా ఉన్న అమ్మను తీసుకొచ్చి గురువుగా 3వ స్థానంలో దింపడమే తప్పు. ఇక్కడ ఏం చెప్తున్నారు? గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం అన్నారు. కానీ జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం అమ్మ ముద్రాం అనలేదు. సాక్షాత్తు మనమందరం పూజించే అయ్యప్పనే గురువాసంలో వెళ్ళి చదివి విద్య నేర్చుకున్నారు. ఏమని చెప్పారు? గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. సాక్షాత్ మన అయ్యప్ప స్వామియే గురువుకి నమస్కారం చేసేటప్పుడు మనం ఎందుకని గురువుని చేయాలి? గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. అమ్మ దగ్గర కాదు, గురుస్వామి దగ్గరే మాల వేసుకోవాలి, గురుస్వామి దగ్గరే మాల విరమణ చేసుకోవాలి, గురుస్వామి దగ్గరే ఇరుముడి కట్టుకోవాలి. నేను గుడికి తీసుకుపోయి మా అమ్మ చేతులతో మాల వేసుకుంటాను. పిచ్చి పనులు చేయకండి, అయ్యప్ప తిడతాడు. స్వామియే గురువు. శరణమయ్యప్ప. కన్నెస్వాములు ఎరిమేలిలో నాట్యం ఆడకుండా ఒక పుల్లలాగా ఒకటి ఉంటుంది కదా, ఆ సరాన్ని ఎందుకు సరంగుత్తిలోనూ గుచ్చుతారు అని అంటే, ఆ మాలిగైపురతమ్మగా ఉన్నటువంటి స్వామివారి వామభాగంలో ఉన్నటువంటి మగిషి అనే రాక్షసి నుంచి విముక్తి పొందిన మాలిగైపురతమ్మ ఏనాడైతే నా దేవాలయానికి కన్నెస్వాములు రారో ఆ రోజు వివాహం చేసుకుంటానని చెప్పి వరం ఇచ్చారు స్వామి. తను పెళ్లి చేసుకోమని కోరితే తప్పకుండా అని చెప్పి మాలిగైపురతమ్మగా వెడమ భాగంలో ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను కన్యస్వాములు దినదిన ప్రవర్తమానం పెరుగుతున్నారు. ఆ మకర సంక్రాంతి రోజు ఆభరణమైన తర్వాత ఏనుగు రూపంలో మాలిగైపురతమ్మ సరంగుత్తికి వెళ్ళి చూస్తుందట. ఈసారైనా నేను స్వామివారిని వివాహం చేసుకోవచ్చా అని. అక్కడ పోయి చూస్తే లక్షల కొద్ది కోట్ల కొద్ది కన్యస్వాములు ఉన్నారు. మళ్ళీ నాకు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఇది లేదా యోగం లేదా అని కల్టనీరు తడిపెట్టుకుంటూ ఆ ఏనుగు వచ్చేస్తుందట. అది సరంగుత్తి యొక్క విశిష్టత. శరణమయ్యప్ప. గురుగారు నేను శబరిమలకి వెళ్తున్నానండి, నా దీక్ష పరిసమాప్తమైంది. నేను ఇరుముడి ఎక్కడ కట్టుకోవచ్చు? ఇంట్లో కట్టుకోవచ్చు, దేవాలయంలో కట్టుకోవచ్చు, లేదా గురుస్వామి గారి ఇంటికి వెళ్ళి కట్టుకోవచ్చు. ఎక్కడైనా కట్టుకోండి. శరణమయ్యప్ప. గురుగారు ఈ యొక్క వేదంలో ఈ అయ్యప్ప స్వామి గురించి ధర్మశాస్త్ర గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా అంటే 101% ఉంది. ఎలా చెప్పబడింది? ధాతా విధాత పరమోద సద్దక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమా చందాగుంసి నిహిదోమ ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్తత్వవేద సాగమయకం శాస్త్రాధిపతిర్వోస్తు అని చెప్పి వేద ప్రమాణం చెప్పబడింది. వేదంలో చెప్పబడింది. భూతనాథోపాఖ్యానమని స్వామివారికి ఒక ఉపాఖ్యానమే ఉంది, అందులో కూడా చెప్పబడింది. స్కంద పురాణంలో ఈ యొక్క స్వామివారి గురించి చెప్పడం జరిగింది. జమదగ్ని వారు పరశురాముడు వారి యొక్క తండ్రి నుండి జమదగ్ని వారి యొక్క అమ్మ స్వామివారిని పూజించిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఎన్నో దేవతలు స్వామివారిని పూజించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. శరణమయ్యప్ప. అండ్ గురుగారు ఈ మండల దీక్ష అంటే 48 రోజులు అంటున్నారు కదా, దీని అర్థం ఏంటి అసలు? ఎందుకు ఈ మండలం ఉండాలి అని అంటే, ఒక పక్షానికి 15 రోజులండి, 3 పక్షంలో 45 రోజులు. ఒక పక్షానికి ఒక ప్రాయశ్చిత్తం 1 రోజు, 3 రోజులు, 3 పక్షాలు 3 ప్రాయశ్చిత్త దినాలు కలిపి 48 రోజులు. 49వ రోజు ఇరుముడి కట్టుకుంటాం. స్వామివారిని 51వ రోజు 52వ రోజు పోయి దర్శనం చేసుకుంటాం. అప్పుడు కాలంలో ఏం చెప్పారంటే 51 నోన్బిరుంది, 51 రోజులు వ్రతం ఉండి 102 కుళియం కలిచి 102 సార్లు స్నానం చేసి భగవాండే పల్లి కట్టెడుతు స్వామివారికి ఇరుముడిని మోసుకొని తిరుపడి కయరణం అంటే మెట్లు ఎక్కాలని శాస్త్రం. అది కాలగర్భంలో 40-41 అలా మారుతూ వస్తుంది. ఇలా శాస్త్ర ప్రవచనం అయితే ఉంది. శరణమయ్యప్ప. గురుగారు ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో అన్నదానం అనేది చేస్తారు కదా, ఈ అన్నదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ అన్నదానం ఎందుకు చేయాలి? అసలు అన్నదానం చెయ్యాలా? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. అన్నదానం అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న.
గజతురగ సహస్రం గోకులం కోటిదానం కనకరచితపాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల విశుద్ధం కోటికన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం. అన్ని దానముల కన్నా అన్నదానం విన్న. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో సాక్షాత్ మాల ధరించిన వాళ్ళందరూ అయ్యప్పలే కదా. ఆ అయ్యప్పలకు ఒకరోజు అన్నం పెట్టడం, ఈ అయ్యప్పలకే పెట్టడం కాకుండా దారమ్మడి పోతుంటారు చూసారా బాటసార్లు, వాళ్ళకి పెట్టండి. లేదా భిక్షగాళ్ళు ఉంటారు కదా, ఒక పూటకు కూడా లేని వాళ్ళకి అన్నం పెట్టండి. వికలాంగులకు పెట్టండి. అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు చూస్తారా, వాళ్ళకి అన్నం పెట్టండి. అన్నదానం అంత విశిష్టత. మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 8వ తారీఖు నుండి జనవరి 14 వరకు ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ హాస్పిటల్లో వాళ్ళ యొక్క పేషెంట్స్ అంతా అటెండెన్స్ వాళ్ళు ఉంటారు కదా, లోపల ఉంటారు హాస్పిటల్లో, వారికి కూడా ఉన్న వాళ్ళందరూ ప్లాట్ఫామ్లో పడుకుంటారు తినడానికి తిండి లేక ఉండడానికి. అలాంటి వాళ్ళకి అన్నదానం ఇవన్నీ కూడా చేస్తున్నాం. మేము చేస్తున్నామని మీరు చేయండి అనట్లేదు. అవకాశం ఉంటే అన్నదానం చేయండి. అన్ని దానముల కన్నా అన్నదానం విన్నా. ఏం చెప్పారు? గజతురగ సహస్రం గోకులం కోటిదానం. 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఏనుగులంతా కూడా ఇచ్చినా కూడా ఇంకొకటి ఇవ్వలేదే అనే ఆత్రం ఉంటుంది. ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం. 2 కుటుంబాలని కలిపే కోటి కన్యాదానం చేసినా నాకు పెట్టిపోతలు పెట్టలేదు, నాకు బంగారం పెట్టలేదు, నాకు చాయ్ కాఫీలో మర్యాద ఇవ్వలేదని కోరుకుంటాం. కనుక రజిత పాత్రం మేదిని సాగరాంతరం వజ్ర వైడూర్య మణివేదకాలన్నీ కూడా ఆకాశమంత ఎత్తుకు పోసి పాతాళమంత లోతుకు పోసి ఇచ్చినా, ఏమండి మీరు ఇస్తున్నారు కదా, మీ చేతిలో ఉంగరం ఉంది అది కూడా ఇవ్వండి అని అడుగుతారు. కానీ ఒకే ఒక్క ముద్ద అన్నం ఎక్కువైతే ఏం చెప్తాం? చాలు. లోపల వైశ్వానరుడు ఉంటాడు. ఆహా, ఈ అన్నం పెట్టిన వాళ్ళ యొక్క కుటుంబం వారి వంశం క్షేమంగా ఉండాలని చెప్పి వైశ్వానరుడు ఆ యొక్క ఆశీర్వదిస్తాడు. కాబట్టి అన్ని దానముల కన్నా అన్నదానమైనా. అందులోనూ అయ్యప్ప దీక్షలో ఇక్కడ కాదండి, ఆసేతు హిమాచలం శబరిమలలో కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. బాబర్ స్వామి అంటే ఎవరు? ఈ బాబర్ స్వామి వారి గురించి ఏమైనా చెప్పడం జరిగిందా? ఈ బాబర్ కాదండి, బాబర్ అని అంటారు. భూతగణాధిపతి అనమాట. ఈయన కృతత్రేతా ద్వాపరయుగం నుంచి స్వామివారి యొక్క అంగరక్షకుడుగా బాబరన్ ఉన్నాడనమాట. ఆ బాబరన్నే స్వామివారి సైన్యాధ్యక్షుడు. ఇది వేద ప్రమాణంతో ఉంది. దాన్ని మతంతో మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇతను బాబరన్ అనేవాడు భూతగణాధిపతి కాబట్టి చక్కగా శాస్త్రంలో చెప్పబడింది. శరణమయ్యప్ప. అండ్ మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం. నా వయస్సు రీత్యా నేను శబరిమలకి వెళ్ళలేను, లేదా నా వృత్తి రీత్యా వెళ్ళలేను. నా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా దేవాలయంలో నేను ఇరుముడి చెల్లించి దీక్ష విరమించుకోవచ్చు అంటే 100% చేసుకోవచ్చండి. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు అనుకుంటే మీ ఊర్లో దేవాలయాలు కట్టి పూజలు చేయకండి. అక్కడ ఉన్న అయ్యప్పే, ఇక్కడ ఉన్న అయ్యప్పే. అవకాశం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ ఇస్తున్నారు. ఈ స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయా లేదా? ఉభయ తెలుగు రాష్ట్రాలు సుమారుగా 400 పైచలకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఇలా అయింది. అందులో సుమారుగా 300 పైచలకు దేవాలయాలకి 18 మడి ఉంది. పరిపూజలు జరుగుతున్నాయి, అభిషేకారాధన జరుగుతున్నాయి, ఇరుముళ్ళు ఇస్తున్నారు, ఎన్నో చోట జరుగుతున్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో మాల వేసుకోవచ్చు, ఇరుముడి కట్టవచ్చు, దీక్ష విరమించవచ్చు, దోషం లేదు. అక్కడ అయ్యప్పకి ఇచ్చినట్టే. మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి, వెళ్ళండి. పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప కూడా మీ అయ్యప్పే. అందుకే ఏమన్నారు స్వామిని? ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప అని. ఆగమశాస్త్ర ప్రకారం అయ్యప్ప స్వామికి ప్రతిష్ఠ అయినటువంటి స్వామివారికి శబరిమలలో నిత్య కైంకర్యాలు ఉంటాయా, లేదా ఏమైనా స్పెషల్గా ఏమైనా పూజ ఉంటుందా అంటే, శబరిమలలో అయ్యప్ప స్వామి వారి యోగ నిద్రలో ఉన్నారు. అందుకే స్వామివారి శరీరం ఉష్ణంతో ఉంటుంది కాబట్టి ఆజ్యంతో స్వామివారికి అభిషేకం చేసి చల్లబరచాలనే దానికోసం ఎవ్రీ నెల మాసం యొక్క మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు పూజలు జరుగుతాయి అక్కడ. ఇది ఒక పద్ధతి. మన యొక్క ఊర్లో నిత్య పూజల ప్రకారం మేము పూజ చేసుకుంటాం, ప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి మన ఊర్లలో అంతా 360 రోజులు పూజిస్తున్నాం. శబరిమలకి ఆ నియమ నిబంధనలతో ఆ మాల మొదటి రోజు మాసం యొక్క మొదటి నుంచి 5 రోజులు, మండల కాలంలో 60 రోజులు జరపబడుతుంది. మిగతా సుమారుగా 160 రోజులు 145 రోజుల దాకా శబరిమలలో నిత్య పూజలు ఉండవండి.
శరణమయ్యప్ప. గురుగారు, ఈ మండల పూజ అంటే ఏంటి, జ్యోతి పూజ అంటే ఏంటి, వీటికి ఉన్నటువంటి తేడా అంటే నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 26 వరకు జరిగేదాన్ని మండల మహోత్సవం అంటారు. మండలం అంటే మండలకాలం చేస్తుంటారు. తర్వాత మకర మహోత్సవం అంటారు. 30వ తారీఖున డిసెంబర్ మొదలు పెడితే జనవరి 20 వరకు కురుది పూజ అని చెప్పారు. మకర సంక్రమణ పూజ అని ఒకటి జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందు సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు విశేష పూజలు జరిపే ఒక అవకాశం ఉంది. కాబట్టి మండలానికిను మకరానికి ఇదే తేడా. మకర సంక్రమణం, ఆ మకర సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. మండల పూజకును మకర పూజకు ఇదే తేడా, కానీ దర్శనం ఒకటే. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.